బాక్సింగ్ చేసిన బాక్సింగ్ లో ఒక మాట చెప్తారు, మనం ఎంత గట్టిగా పంచి కొడతాం అన్నది కాదు, మనం ఎంత గట్టిగా అవతలం దవడ మిగిలి గుద్దాం అన్నది కాదు, వాడు అవతలోడు ఎన్ని గుద్దినా కింద పడ్డ లేచి నిల్చొని కొట్లాడేటోడే నిజమైన వీరుడు, నిజమైన పోరాట యోధుడు. వాళ్ళు కొట్టిండ్రు, ఈ సంవత్సరంలో వాళ్ళు మనకు కొట్టిండ్రు, ఒక 5-6 దెబ్బలు కొట్టిండ్రు. ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన కూటమి జరిగింది. వెంటనే మన సార్కు, మన కేసీఆర్ గారికి ఇంటి ఎముక విరిగి 3 నెలల పాటు ఆయన కూడా తిరగలేని పరిస్థితి వచ్చింది. అటెంక వెంటనే లేచి బట్టలు ఎండిపోతున్నాయంటే, ఈ సన్నాసులు నీళ్లు ఇడుస్తలేరంటే కేసీఆర్ గారు అంత ఇబ్బందుల్లో కూడా బయలుదేరి నల్గొండ, వరంగల్, కరీంనగర్ దాకా, మన సిరిసిల్ల దాకా కూడా తిరిగి ఆ బస్సు యాత్రలో భాగంగా తిరిగింది. ఆ తర్వాత కృష్ణా నది మీద పెత్తనం మొత్తం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అప్పచెప్తున్నది అంటే నల్లగొండలో భారీ బహిరంగ సభ పెట్టి గర్జిస్తే దెబ్బకే లేదు మేము అప్పచెప్తలేం, తప్పు చేసినామని చెప్పలేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కి 8 ఎంపీలు, బీజేపీకి 8 ఎంపీలు, వాళ్ళు 8 వీళ్ళు 8 ఉన్నారు. కానీ ఇప్పటివరకు సంవత్సరం అయింది, వచ్చింది మాత్రం తెలంగాణ కూడిస్తున్నాం.